గత రాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఉన్నతాధికారులను సీఎంను కలవగా సమ్మెను విరమించి వెంటనే విధుల్లోకి రావాలని మరోసారి పిలుపునివ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందిస్తే కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సీఎంఓలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కార్మికులు విధుల్లోకి వచ్చినా రాకున్నా సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులను తిప్పాలని కేసీఆర్ సూచించినట్లు ఓ అధికారి వెల్లడించారు. అద్దె బస్సుల కోసం సాయంత్రంలోగా ప్రభుత్వ సర్క్యులర్ జారీ చేయనున్నట్లు సంగతి తెలిసిందే. మహేశ్వరం డిపో కార్మికులం మేము స్వచ్ఛందంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం సమ్మె చేస్తున్నాం. మాతో పాటు 53,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో దిగినాం. మా ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ముఖ్య విషయాలకు వస్తే గత 6 సంవత్సరాలలో 7,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళ స్థానంలో ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. 3,000 బస్సులు స్క్రాప్ అయిపోయాయి. ఒక్క బస్సును కొత్త బస్సును కూడా కొనుగోలు చేయలేదు. పరిభారం విపరీతంగా పెరిగిపోయింది. ముగ్గురు చేయాల్సిన డ్యూటీ ఒక్కరే చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో ఈ మధ్యనే గుండెపోటులతో తట్టుకోలేక డ్రైవర్లు, కండక్టర్లు చనిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నిటిని అధిగమించాలంటే తక్షణ కర్తవ్యం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని ఆర్టీసీని ఆంధ్రాలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా ఆలోచించి నాకు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఇది మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ మహారాష్ట్ర మాకు బస్సులు ఇవాళ మొత్తం స్ట్రైక్ అని మాకు తెలియదు. మాకు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళేది ఉన్నది. మాకు పోవాల్సింది మాకు కష్టమవుతుంది. ప్రైవేట్గా పోవాలనుకుంటే మాకు 100 రూపాయలు అడుగుతున్నారు. ఎట్లా కష్టమవుతుంది, మేము ఎట్లా చేయాలా? మాకు ముందే తెలిస్తే ఏదన్నా ఆర్టీసీ మేము ముందే వెళ్ళిపోయే వాళ్ళము. ఇట్లా చేస్తే కష్టమే కదా. జనాలకు మేము ఎట్లా పోవాలి, ఇప్పుడు పోవాలన్న కష్టంగా ఉంది సార్. ఇలాంటి కష్టాలు ఎవరికి రాదు. మేము పోవాల్సింది ఎట్లా చేయాలి? ఇప్పుడు 100 రూపాయలు అంటే మేము ఏడకెళ్ళి పెట్టాలి. గరీబ్ వాళ్ళం మేము. కష్టంగా సార్. ఏదన్నా ముందే చెప్తే జనాలకు కూడా ముందు ప్రిపేర్ అవుతారు కదా. ఇట్లా చేస్తున్నారు. మేము ఎట్లా పోవాలి? ఇప్పుడు మాకు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. వస్తుంది అనుకుంటాం. ఒక్క బస్సు కూడా వస్తలేదు. మహారాష్ట్ర బస్సు కూడా లేదు. మరి ఎట్లా కష్టం కదా మాకు. పోవాలన్నా రావాలన్నా మాకు ముందే ఏదన్నా గవర్నమెంట్ నుండి మాకు తెలిస్తే కూడా మేము పోస్ట్పోన్ చేసుకొని లేకుంటే హాస్పిటల్ అంటే బైక్ మీద దేని మీద వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఎట్లా కష్టంగా ఉంది సార్. దీని గురించి ఇది చేయాలి సార్.